జమ్మూ కశ్మీర్ అంశం, ఉగ్రవాదం సహా అన్ని సమస్యలను పరిష్కరించడానికి భారత్తో చర్చలు జరపడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే కదా. పాక్ ప్రధాన భూభాగంతో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య 5 రోజుల పాటు సైనిక ఘర్షణ జరిగింది. తర్వాత పాక్ తెల్ల జెండా ఎగరవేయడంతో యుద్ధం ముగిసింది. చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాము. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ నీరు, వాణిజ్యం, ఉగ్రవాదం వంటి అన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై భారత్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు రేడియో పాకిస్తాన్ నివేదించింది. సౌదీకి కృతజ్ఞతలు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ పాక్పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ సమయంలో ఇస్లామాబాద్కు సౌదీ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ దాడులతో 4 రోజుల పాటు జరిగిన ఘర్షణలు మే 10న నిలిపివేశారు. ఇక పాక్తో చర్చలంటూ జరిపితే కేవలం పీఓకే స్వాధీనంపై మాత్రమే అని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఉగ్రవాదం చర్చలు కలిసి సాగలేవు, ఉగ్రవాద వాణిజ్యం కలిసి సాగవు, నీరు రక్తం ప్రవహించలేదు అని న్యూఢిల్లీ చాలా సందర్భాల్లో ప్రకటించింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్